అనడానికి నీకు రైట్ ఎక్కడిది? ఎందుకు సి కళ్యాణ్ మీద మన కేసు పెట్టద్దు ఇయ్యాలా? రాంగ్ ప్రొవోకేషన్ కదా అది. నీకు ఎప్పుడైతే నష్టం జరిగిందో నువ్వు ఎన్కౌంటర్ చేయమంటున్నావు. మరి కామన్ మ్యాన్కు వాడికి సినిమాకు నువ్వు ఒక రోజులో 1000 రూపాయలు 1200 1500 టికెట్ ఇచ్చినప్పుడు మరి నేను కూడా ఎన్కౌంటర్ చేయాలా? వేల మందిని మీరు వాళ్ళొక ఇమోషన్ డ్రాగ్ చేసుకుంటా మీరు సినిమాలు తీస్తున్నారు, సినిమాలు చూపిస్తున్నారు. మరి ఇదే మన జనాలు అందరూ మాట్లాడుకుంటారు. 10 రూపాయల పాప్కార్న్కి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలా? 5 రూపాయల పాలు మసలు పెట్టి ఛాయ్ చేసేసి 200 రూపాయలు మీరు ఛాయ్కి ఛార్జ్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేయాలి? అంటే ఈరోజు కామన్ మ్యాన్ సినిమా థియేటర్కి పోతే వాడే పిల్లలు ఏడుస్తున్నారు, ఛాయ్ పాప్కార్న్ కొనియాలి లేకపోతే చాక్లెట్ కొనియాలంటే బయటకున్న దానికి 10 రేట్ ఎక్కువ పెట్టినందుకు మిమ్మల్ని ఏం చేయాలి? ఈ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, పబ్లిక్ అనుకుంటున్నారు. వాటికి ఇప్పుడు సమాధానం చెప్పమనండి. నువ్వు ఏ అధికారంతో ఈరోజు వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడుకొచ్చినావో దానికి ఆ ప్రశ్నకు సమాధానం నువ్వు చెప్తావా? ఇందుకే ఈరోజు రేపు రెవల్యూషన్ ఎందుకు వస్తుంది? ఒక క్రిమినల్ను కూడా ఈరోజు ఒక సూడో గాడ్ లెక్క చూస్తున్నారు. ఇదివరకు ఒక చిరంజీవో లేకపోతే ఒక నాగార్జునో లేకపోతే ఇటువంటి వాళ్ళు పెద్ద హీరోస్ వీళ్ళని ప్రేజ్ చేసేటోళ్ళు, వీళ్ళను అంటే గుండెలను పెట్టుకొని పచ్చబొట్లు కొట్టించుకునేటోళ్ళు. అటువంటి హీరోలను కూడా ఈరోజు తిట్టుకుంటా పబ్లిక్ మాట్లాడుతున్నారు, వాళ్ళు కామెంట్స్ రాస్తున్నారంటే మనం ఏ స్థాయికి దిగజారని చూడండి. వాట్ యు థింక్ అంటే వాట్ ఎవర్ మీరు ఏదైతే తవ్వుకున్నారో మీరు తవ్వుకున్న గోతులను మీరు పడిపోయిన ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు రవి కేసులో ఏం జరిగింది? ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ డ్రామా మనం చూసాం. డ్రామా అని నేను అన్న కానీ ఒక డ్రామాటిక్ ఇన్సిడెంట్స్. అంటే ఫస్ట్ ఐబొమ్మ నుంచి ఇటు వార్నింగ్స్ రావడం, అంటే నా మీద ఫోకస్ చేస్తే నేను మీ మీద ఫోకస్ చేస్తానని చెప్పేసి పోలీసులకు వార్నింగ్స్ రావడం, లేదంటే ఇండస్ట్రీలో గతంలో విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కూడా వార్నింగ్స్ వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ అతను అరెస్ట్ చేసిన తర్వాత సజ్జనార్ గారు కానీ లేదంటే నాగార్జున గారు, చిరంజీవి గారు అందరూ, రాజమౌళి గారు అందరూ రెస్పాండ్ అయ్యారు. కొంతమంది అన్నారు ఇండస్ట్రీకి పోలీసులకు వార్నింగ్ ఇస్తే బాధేసింది నాకు అని చెప్పి చిరంజీవి గారు మాట్లాడారు. చిరంజీవి గారు అనుకుంటా, ఐ థింక్ పోలీసులకు వార్నింగ్ ఇస్తే చిరంజీవి గారికి బాధేసిందా? నేనైతే అది అంటే నిజంగా అంత బాధేస్తే పోలీసులు ఇంకెందుకు మరి పోలీసులు వీళ్ళనే పోయి సీనియర్ ప్రొటెక్ట్ చేయమని చెప్పండి చిరంజీవిని. పోలీసులు ఉద్యోగం చేస్తారు ఎందుకంటే గన్నులు పట్టుకొని వాళ్ళు ఉద్యోగం చేస్తా అంటే వాళ్ళంటే ఈయన బాధ చేసినప్పుడు ఈయన వేసి గన్నులు పట్టుకొని ఈయన ఉద్యోగం చేయమని పోలీసులు ఇంట్లో కూర్చుంటారు. పోలీసులు చిరంజీవిని ప్రొటెక్ట్ చేయమనండి. పబ్లిక్ ఎప్పుడైతే నష్టపోతున్నారో, పబ్లిక్ ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే వాళ్ళ యొక్క ఇమోషన్స్ వాళ్ళ యొక్క వీక్నెస్ వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఎవరికి బాధ కాలేదు? నో, లెట్ మీ ఫినిష్. ఇప్పుడు ఇది ఇంత జరిగిందా? ఇలా అతను నన్ను ఫోకస్ చేస్తే నేను మిమ్మల్ని ఫోకస్ చేస్తా అన్నాడు. పట్టుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇదంతా ఈ పీరియడ్ అంతా చూసిన తర్వాత ఎందుకని అంటే ఎక్కడా లేని ఒక హైప్ ఈ కేసులో ఎందుకు కనిపిస్తుంది? అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ పోలీసుల నుంచి కూడా కనిపిస్తుంది కదా. సో బట్ ఇంకా ఇప్పుడు వేరే ఉన్నాయి కదా సైట్స్. ఇప్పుడు సో మూవీ రూల్స్ అని, ఇంకేవో కొన్ని తమిళ్ రాకర్స్ అని, ఇలా చాలా ఉన్నాయి కదా. బట్ వై ఐబొమ్మ ఈజ్ వెరీ స్పెషల్ ఇక్కడ? ఎందుకని దీన్ని ఇంత పెద్దగా చెప్పిన కదా. పోలీసులకు ఛాలెంజ్ చేసిన వెబ్సైట్ ఏది? పోలీసుని గెలుక్కున్న వెబ్సైట్ ఏది? మీరే మాట్లాడుతున్నారు. అంటే ఒకసారి మీరు సిస్టమ్ను టచ్ చేస్తే మేమేందో అనేది చూపిస్తున్నారు. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ పోలీస్, బట్ పోలీస్ దమ్మది, దే హావ్ షోడ్ ఇట్. అండ్ మీరు అంటున్నారు క్రిమినల్ రవి. ఓకే, నేను ఒక మాట అడుగుతానండి. నేరం చేసిన వాడిని తప్పైతే, నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళకి తప్పైతుందా కాదా? అవుతుందా? మరి నువ్వు వెబ్సైట్ ఇల్లీగల్గా అప్లోడ్ చేసినప్పుడు ఇల్లీగల్గా నువ్వైతే సినిమా చూసినావు కదా, మరి మీ తప్పు అవుతుందా కాదా? ఖచ్చితంగా. మరి ఎప్పుడైతే నీకు ఇల్లీగల్గా వెబ్సైట్ అప్లోడ్ చేసినావు, వాడిని అరెస్ట్ చేసినప్పుడు ఇల్లీగల్గా సినిమా చూసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి కదా. అంటే సినిమా చూడడానికి ఆ కేసులు ఉన్నాయో లేదో తెలియదు కదా. పైరసీ చూస్తే సరే, మీరు అన్నట్టు తప్పుంది అనేది తప్పుంది అనే పర్సెప్షన్ లో మనం చూస్తున్నాం కాబట్టి కదా వాడు చేస్తున్నాడు. తప్పుంది అనే పర్సెప్షన్ లో మాట్లాడితే ఇప్పుడు ఐ థింక్ సరే మీరు చెప్పినట్లుగా అతను బెదిరించడం అనే ఒక రీజన్ వల్ల ఇది ఇంత ఓవర్ హైప్ వచ్చింది దీనికి అనే ఒకటి తీసుకుంటే, బట్ సినిమా ఇండస్ట్రీకి ఇతని వల్ల దగ్గరగా 22,000 కోట్లు ఎంతో నష్టం అని చెప్తున్నారు. అండ్ హీ స్టార్టెడ్ దిస్ బిజినెస్, ఇట్స్ బీన్ 6 years ఐ థింక్. 6 years అయినట్టుంది. బట్ ఇంతకంటే పెద్ద తిమింగళాలు ఉన్నాయి ఇండస్ట్రీలో ఉన్నాయి. అండ్ ఈ పైరసీలో కూడా ఇంతకంటే పెద్ద తిమింగళం. ఇది ఓన్లీ తెలుగే. ఇప్పుడు కొన్ని సైట్స్ తమిళ్, హిందీ, ఇంగ్లీషు, మలయాళం అన్ని లాంగ్వేజెస్ని కవర్ చేస్తున్నారు. అండ్ కంపేరిటివ్లీ ఇతనితో పోల్చుకుంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. బట్ ఎందుకని వాళ్ళ పిక్చర్ కనిపించట్లేదు? వాళ్ళు ఇక్కడ పేర్లు వినిపించట్లేదు. తెలంగాణలో ఉన్నంత మేధావి పోలీసింగ్ వేరే స్టేట్లో లేకపోవచ్చు మేబీ. అండ్ తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ చేసిన తర్వాత తెలంగాణ పోలీసుకు ఉన్నంత పౌరుషం వేరే స్టేట్ పోలీసులకు లేకపోవచ్చు. నా ఉద్దేశం మీకు అర్థమైంది కదా. ఎందుకని ఇక్కడతో ఏమైనా అయిపోయిందా? నిజంగా ఇండస్ట్రీకి ఏమైనా ఒరిగిందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఇక్కడతో ఒక్కటండి, ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని హైప్ అయితే బాగా క్రియేట్ అయింది.
సేమ్ టైం ఎప్పుడైతే పోలీస్కు ఛాలెంజ్ చేసినప్పుడే వాళ్ళు టార్గెట్ అయితే పెట్టుకున్నారు. యూ థింక్ ఇది వాళ్ళని భయపెడుతుందా మిగతా వాళ్ళని? సార్ ఒకటండి, నేరం ఒక్కసారి అడిక్ట్ అయిన వాళ్ళు చేయక మానరు. ఖచ్చితంగా ఇది ఇంకా కూడా ఒక వే ఆఫ్ అంటే మార్గదర్శకం చూసినట్టే. ఇటువంటి నేరం చేస్తే శిక్ష పడుతుంది అనే దానికంటే కూడా ఇటువంటి చేస్తే మనం హీరోలమైతే మన మెసేజ్ వచ్చింది పబ్లిక్కి, రైట్? అంటే పబ్లిక్ సపోర్ట్ వచ్చింది. ఈరోజు రవిని ఏదైనా చెయ్యాలన్నా లేకపోతే రవికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ప్రజలు ఎట్లా రివోట్ అవుతారో, ప్రభుత్వం మీద ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఒక మెసేజ్ అయితే వచ్చింది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, మెజారిటీ మేక్స్ లా. ఇప్పుడు ఏదైతే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే మాట్లాడుతున్నారో దానికి ఈరోజు ఒక రవి వల్ల మూవీ ఇండస్ట్రీ మొత్తం ఆలోచించే పరిస్థితికి వచ్చింది. మీరు అంటున్నారు 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు నష్టం వచ్చిందని చెప్పి. ఒక హీరో రెమ్యునరేషన్ పీనట్స్ కాదు వీళ్ళకి. ఒక ప్రొడ్యూసర్ రాజమౌళి లాంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏదైతే ఖర్చు పెడుతున్నారో దాంట్లో నథింగ్ ఈ ఎక్స్పెండిచర్స్, వాళ్ళ చిల్లర ఖర్చులు కావచ్చు. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, పబ్లిక్కి ఏదో ఒక తెలియని ఒక రకమైనటువంటి కోపమా, లేకపోతే పబ్లిక్ స్టార్టెడ్ ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ రివెంజ్. రవి రూపంలో ఏదో ఒక ఇండస్ట్రీ మీద ఒక రివెంజ్ని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో అది ఒక్కసారిగా ఇప్పుడు బయటపడింది, ఒక సందర్భం వచ్చింది కాబట్టి బయటపడింది. బట్ ఇన్ని రోజులు ఎంత ఉందా అనేది ఈవెన్ ఐఎమ్ షాక్డ్ ఇవన్నీ చూస్తుంటే. ఇప్పుడు దేనికైనా సర్టన్ టైం రావాలంటారు. అంటే పబ్లిక్ ఇన్ని రోజులు ఏదైతే కడుపుమంటుందో ఈవెన్ సార్, ఇప్పుడు మనం కూడా ఒక సినిమాకు 1200 లేకపోతే 1000 రూపాయలు పెట్టి ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ సినిమా చూడాలనుకుంటుంది. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు తప్ప, డబ్బులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళకి ఆ 4-5 రోజులు ఫస్ట్ సినిమాలకు విసులుబాటు లేదు. ఇమాజిన్, ఒక సమోసాకు 250 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొనుక్కునే సిచ్యువేషన్లో ఎవరున్నారు ఈ రోజులలో? హూ ఆర్ ఎల్డింగ్ బ్లాక్ మనీ ఉన్నోడు, లేకపోతే కనుక పొలిటీషియన్స్, లేకపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్స్ తప్ప ఏ కామన్ మ్యాన్ అని నిజంగా చెప్పండి. మీరు ఒక్కసారి చెప్పండి. ఇదివరకు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మల్టీప్లెక్స్. దాంట్లో 100 రూపాయల సినిమా అంటే పెద్ద స్క్రీన్ వచ్చేది. 80 రూపాయలు అంటే ముందు కూర్చునేది. 150 200, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, 2000 సంవత్సరంలో వచ్చినట్టుంది. సో ఆ రోజుల నుంచి ఈ రోజు ఎక్కడి దాకా వచ్చిందండి సినిమా ఇండస్ట్రీ? అండ్ హూమ్ యు ఆర్ ఎంటర్టైనింగ్? ఎవరి కోసం నీ సినిమా తీస్తున్నావు చెప్పు? ఏ ప్రజల కోసం నువ్వు సినిమా చూస్తున్నావు? ఆ ప్రజలు నీకు సినిమా చూసే పరిస్థితి లేకుండా వాళ్ళను అంత ఇమోషనల్గా నువ్వు వీక్ చేసేసి వాళ్ళ నుంచి ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నావు. సో దీనికి ప్రభుత్వాలు మళ్ళీ రాయితీలు ఇచ్చారు. ప్రభుత్వాలు విత్ కన్సెంట్ కొత్త జియోలు పాస్ చేసేసి వాళ్ళని అనుకూలంగా వాళ్ళని ఒక రేట్లు పెంచుకోవడానికి కొత్త జీవోలు ఇచ్చేసి వాళ్ళను ముందుకు పంపిస్తూ ఉన్నారంటే, మీరు ప్రజలు ఎవరైతే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రజలు కనీసం సినిమా చూసే విసులుబాటు కూడా లేకుండా ప్రభుత్వాలు కొత్త జీవోలు ఇవ్వడం వల్ల మరి ప్రజలకు ఎందుకు రిపోర్ట్ గారు? ఈరోజు ఐబొమ్మ ప్రతి ఒక్కరు రిలాక్స్ అయ్యి సాయంకాలం పూట చూడాలనుకొని టక్కన రిమోట్ ఆన్ చేస్తే వాడికి కావాల్సిన సినిమాలు వచ్చేటి. ఇవాళ రాకపోయేసరికి ఆయన ఫీజిబిలిటీ మొత్తం పోయింది కదా.